వసంత నవరాత్రుల్లో సకలకార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణం 4వ రోజు కిష్కింధాకాండకు సుస్వాగతం. శ్రీరాముడు ఖరదూషణాదులను సంహరించటం వలన దండకారణ్యములో ఉన్న రావణుని యొక్క సేవాశిబిరం నశించింది. ఇది రావణునికి ఒక హెచ్చరిక వంటిది. ఇక రావణుని కోసం శ్రీరాముడి సైన్యాన్ని సమీకరించుకోవలసి ఉంది. అందువల కోసం సుగ్రీవుని మైత్రి కీలకమైంది. ఈ కీలక ఘట్టం కిష్కింధాకాండలో చోటు చేసుకుంటుంది. పంపా సరోవరం వద్దనున్న సుందర దృశ్యములను చూస్తూ శ్రీరాముడు విరహవేదనకు లోనవగా లక్ష్మణుడు ఆయనను ఓదారుస్తూ, అన్నా, ఉత్సాహానికి మించిన బలం లేదు. ఉత్సాహవంతులకు లోకంలో సాధ్యం కానిదేమీ లేదు. వారు ఎటువంటి కష్టకార్యాన్నైనా సాధించగలరు. కనుక ఉత్సాహంతో పూనిక చేసి ముందుకు సాగితే సీతాదేవి యొక్క జాడ మనకు లభిస్తుంది అని శ్రీరామును ఉత్సాహపరిచాడు. సీతను వెతుకుతూ ఋష్యమూక పర్వతం సానువులలో తిరుగుతూ రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు వారు తన అన్నయ్యైన వాలి పంపగా వచ్చిన వీరులేమో అని అనుకుని భయపడిసాగాడు. అప్పుడు హనుమంతుడు ఆయనకి ధైర్యం చెప్పి, మహారాజా, నీవు ఎటువంటి బాధకు లోనవ్వద్దు. నేను వెళ్ళి వారి విషయం కనుక్కొని వస్తాను అని చెప్పి భిక్షుక వేషం ధరించి రాముని ఎదుట నిలిచాడు. రామలక్ష్మణులు అక్కడికి వచ్చిన కారణాన్ని తెలుసుకున్న హనుమ వారిని తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని ముందు నిలిచాడు. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. పిమ్మట సుగ్రీవుడు, రామా, నా అన్న వాలి నన్ను రాజ్యం నుంచి బహిష్కరించడమే కాకుండా నా భార్య అయిన రుమాదేవిని తన వశంలో ఉంచుకున్నాడు. కనుక నీవు అతనిని వధించి నాకు ఉపకారం చెయ్యని కోరాడు. అందుకు శ్రీరాముడు అంగీకరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని హనుమ ద్వారా తెలుసుకున్న సుగ్రీవుడు తన సైన్యంతో సీత జాడ తెలుసుకొని ఆమెను శ్రీరాముని సన్నిధికి చేరుస్తానని మాట ఇచ్చాడు. సీతాదేవి గిరిపై పడవేసిన నగల మూటను తెప్పించి శ్రీరాముడు వాటిని శ్రీరామునికి చూపించాడు. ఆ మూటను చూసి కనుల నిండా నీరు నిండిన రాముడు ఆ మూటను లక్ష్మణుడికిచ్చి పరిశీలించమని చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుందలే నూపురే త్వపి జానామి నిత్యం పాదాభివందనం అని అన్నాడు. అంటే ఈ కేయూరాలను కుండలాలను నేను ఎరుగను, కానీ నిత్యం మా వదిన గారికి పాదాభివందనం చేస్తూ ఉంటాను కనుక ఈ కాలి అందలను మాత్రం ఆమెవే అని నేను చెప్పగలను అని అన్నాడు. ఈ శ్లోకం భారతీయ సంస్కృతికి ఒక మచ్చుతునక. విరహశోకంతో ఉన్న శ్రీరాముడు సుగ్రీవుని ఓదార్చి వాలితో తనకు ఏర్పడిన వైరానికి గల కారణాన్ని రామునికి తెలిపాడు. అలాగే వాలి యొక్క బలపరాక్రమాలను గురించి కూడా తెలిపాడు. సుగ్రీవుని కోరికపై శ్రీరాముడు దుందుభి దేహాన్ని తన కాలి గొనగోటితో దూరంగా విసిరేశాడు. అలాగే 7 మద్ది చెట్లను ఒకే బాణంతో ఛేదించాడు. శ్రీరాముని శక్తిపై సుగ్రీవునికి నమ్మకం కుదరగా సుగ్రీవుడు తన అన్న వాలిని తనతో యుద్ధానికి ఆహ్వానించాడు. ఒకేలా ఉన్న వాలి సుగ్రీవులను చూసిన శ్రీరాముడు వాలిపై బాణాన్ని విడువక ఊరికే ఉండిపోయాడు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని మెడలో ఒక పూలమాలను వేసి వాలితో మరల యుద్ధానికి పంపించాడు. అప్పుడు వాలి భార్య తార వాలిని వారించి శ్రీరాముని యొక్క శౌర్య పరాక్రమాలను గురించి వాలికి వివరించింది. అతనితో శత్రుత్వం తగదని హెచ్చరించింది. అలాగే సుగ్రీవుని యువరాజుగా ప్రకటించమని చెప్పింది. ఆమె మాటలను పెడచెవిని పెట్టిన వాలి సుగ్రీవునితో యుద్ధానికి దిగగా సుగ్రీవుడు అతనిని ఒకే ఒక్క బాణంతో నేలకూల్చాడు. వాలి శ్రీరాముని తప్పుపట్టగా రాముడు, వాలి ఈ కిష్కింధ ఇక్ష్వాకు ప్రభువుల రాజ్యంలోని భాగం. ఈ రాజ్యాన్ని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలిస్తున్నాడు. అతని ఆజ్ఞపై మేము ధర్మాచరణ యందు నిమగ్నమై ఉన్నాము. నీకు కూతురుతో సమానమైన తమ్ముని భార్యతో సుఖిస్తూ ధర్మం తప్పి ప్రవర్తించావు. పైగా నీవు శాఖామృగానివి. మృగాలను మాటును ఉండి చంపడం రాజధర్మం. కాబట్టి నేను చెట్టుచాటు నుంచి నిన్ను నేలకొల్చడం ఏ విధంగానూ అధర్మం కాదు అని సమాధానమిచ్చాడు. దాంతో వాలి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడు. తన కుమారుడైన అంగదుని ఆదరించమని వాలి శ్రీరాముని కోరగా అందుకు రాముడు అంగీకరించాడు. శ్రీరాముని ఆదేశంతో అంగదాదులు వాలికి దహన సంస్కారాలు చేశారు. శ్రీరాముడు తను నగర ప్రవేశం చెయ్యరాదని, అందువలన
ప్రస్రవణగిరి ఎందే ఉంటానని చెప్పి వర్షాకాలం ముగిసిన పిమ్మట సీతాన్వేషణ ప్రారంభించమని సుగ్రీవునికి ఆదేశించాడు. సుగ్రీవుడు కిష్కింధకు పట్టాభిషేకం చేసుకుని అంగదుని యువరాజుగా ప్రకటించాడు. వర్ష ఋతువులో శ్రీరాముడు విరహవేదనకు లోనయ్యాడు. శరత్కాలం ప్రారంభం కాగానే సీతాన్వేషణకు పూనుకొమ్మని హనుమంతుడు సుగ్రీవునికి సూచించాడు. వెంటనే సుగ్రీవుడు సేనలను సమీకరించమని నీలుని ఆజ్ఞాపించాడు. శరత్కాలం వచ్చిన సుగ్రీవుడు సీతాన్వేషణకు పూనుకోలేదని భావించిన శ్రీరాముడు అతనికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయమని లక్ష్మణుని సుగ్రీవుని వద్దకు పంపించాడు. తన అన్నగారి ఆజ్ఞ మేరకు కిష్కింధకు చేరిన లక్ష్మణుడు సుగ్రీవుని మందలించగా తార అక్కడకు వచ్చి సుగ్రీవుడు సీతాన్వేషణకు తగిన ఏర్పాట్లు చేశారని వివరించింది. అలాగే సుగ్రీవుడు చేసిన మేలును మరిచిపోయే కృతజ్ఞుడు కాదని చెప్పింది. సుగ్రీవుడు ప్రస్రవణగిరి చేరి శ్రీరాముని దర్శించాడు. అంతలో అసంఖ్యాకులైన వానరవీరులు అక్కడికి చేరారు. సీతాదేవి జాడ తెలుసుకొనుటకు రావణుని నివాసాన్ని కనిపెట్టుటకు సుగ్రీవుడు అసంఖ్యాకమైన వానరవీరులను నలుదిశలకు పంపించాడు. అంగదుని నాయకత్వంలో హనుమ మొదలైన వీరులు దక్షిణ దిశగా బయలుదేరుటకు సిద్ధమయ్యారు. హనుమంతుడే సీతాన్వేషణ కార్యక్రమాన్ని సాధించగలడనే విశ్వాసాన్ని సుగ్రీవుడు శ్రీరాముని వద్ద ప్రస్తావించగా రాముడు హనుమంతుని శక్తి సామర్థ్యాలను మెచ్చుకొని సీతాదేవికి హనుమపై నమ్మకం కలుగుటకు ఆనవాలుగా తన ఉంగరాన్ని అతనికి ఇచ్చాడు. దక్షిణ దిశకు వెళ్ళిన వానరవీరులు తప్ప మిగిలిన వారంతా గడువు లోపల తిరిగి వచ్చి మాకు సీతాదేవి జాడ తెలియలేదని సుగ్రీవునికి విన్నవించారు. దక్షిణ దిశకు వెళ్ళిన హనుమనాథులు ఆకలి దప్పులకు లోనై ఒక గుహలోకి ప్రవేశించగా వారికి స్వయంప్రభ అనే ఒక తాపసి అక్కడ కనిపించింది. ఆమె వారికి అక్కడ ఫలాలను అందించి వారి రాకకు కారణాన్ని తెలుసుకుంది. ఆ వానరుల కోరికపై స్వయంప్రభ తన ప్రభావంతో వారినందరినీ సముద్ర తీరానికి చేర్చింది. అక్కడ గడువు లోపల సీతాదేవిని కనుగొనలేకపోయాం. కార్యసాఫల్యం కాకుండా కిష్కింధకు తిరిగి వెళ్తే సుగ్రీవుని చేతిలో మరణం తప్పదు కనుక ఇక్కడే ప్రాయోపవేశం చేద్దామని అంగదుడు తక్కిన వానరులతో అన్నాడు. అందుకు హనుమంతుడు అంగీకరించలేదు. అయినా మిగిలిన వానరులందరూ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నారు. అంతలో జటాయువు సోదరుడు సంపాతి ఈ వానరవీరులను చూసి ఆహా, నాకు ఈరోజు మంచి ఆహారం లభించింది అని అనుకున్నాడు. ఆ మాటలు విన్న అంగదుడు గత సంఘటనల గురించి చెప్తూ జటాయువు విషయాన్ని ప్రస్తావించాడు. తన సోదరుని పేరు వినగానే సంపాతి వారితో స్నేహంగా మాట్లాడాడు. అప్పుడు అంగదుడు శ్రీరాముని వనవాసగాథను, సీతాపహరణ వృత్తాంతాన్ని, రావణుని చేతిలో జటాయువు మరణించడం గురించి, రాముని చేతిలో వాలి మృతి చెందడం గురించి, తామంతా సీతామాతను వెతుకుతూ అక్కడికి రావడం గురించి సంపాతికి వివరించాడు. అప్పుడు సంపాతి జటాయువు తన సోదరుడని వారికి తెలిపి తన రెక్కలు కాలిపోవడానికి గల కారణమైన రావణుని గురించి వారితో చెప్పాడు. రావణుడు సీతాదేవిని లంకలో ఉంచిన విషయం వారికి తెలిపి ధైర్యంతో సముద్రాన్ని లంఘించి సీతాదేవి కోసం వెతకండి అని వానరులతో చెప్పాడు. ఆ ఉపకారానికి సంపాతికి కొత్త రెక్కలు రాగా అతడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వానరులంతా సముద్రాన్ని ఎలా దాటడమనే ఆలోచన చేశారు. 100 యోజనాల సముద్రాన్ని దాటడం తమకు అసాధ్యమని అంగదాదులు చెప్పగా జాంబవంతుడు హనుమంతుడు మాత్రమే సముద్రాన్ని దాటి తిరిగి రాగల వీరుడని వారితో చెప్పాడు. అనంతరం అక్కడ వీరులందరూ ఉత్సాహపరచగా హనుమంతుడు తన అద్భుత రూపాన్ని ప్రకటించి మహేంద్రగిరిపై చేరి సముద్రాన్ని లంఘించుటకు సిద్ధపడ్డాడు. రేపు సుందరకాండం చదువుకుందాం. స్వస్తి.